హలో గైస్, ధనుష్ నటించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా చూసారా? సారీ, ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా చూసారా? నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎంత ప్రశాంతంగా ఉందో అంతే ప్రశాంతంగా మూవీ ఉంది. అండ్ చాలా రొటీన్ స్టోరీ, బట్ ఒక లవ్ అండ్ ఫ్రెండ్షిప్ యూజ్ చేసి మూవీ చాలా బాగా తీశాడు. అండ్ చాలా నచ్చింది నాకైతే మూవీ. చాలా చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ నిజంగానే ధనుష్ చెప్పినట్టు జాలీగా వెళ్ళొచ్చు, జాలీగా రావచ్చు. అంటే చాలా క్యాజువల్ సినిమా. చాలా కొంతమంది డైరెక్టర్సే మూవీలో అసలు ఏముంది అని క్లియర్గా చెప్తారు. అంటే మనకి తెలుగులో రాజమౌళి గారు ఉంటారు. నార్మల్గా మూవీ ముందే చెప్పేస్తారు, స్టోరీ పాయింట్ ఏందని చెప్పేసి ముందే చెప్పేస్తారు. ఎంత ధైర్యంగా చెప్తారు, ఎందుకు అంటే ఆ స్టోరీలో అంత డెప్త్ ఉంటుంది, ఆ స్టోరీ అంత డీటెయిల్గా ఉంటుంది, అండ్ స్టోరీ అందరికీ నచ్చుతుంది కాబట్టి అంతే ధైర్యంగా చెప్తారు. సో ధనుష్ కూడా ఈసారి అలాగే చేశాడు. సో తను డైరెక్ట్ చేసిన మూవీ జాబిలమ్మ నీకంత కోపమా చాలా బాగుందని, అండ్ జాలీగా రండి, జాలీగా వెళ్ళండి అని చెప్పాడు. సో కంప్లీట్ కామెడీగా ఉంది. అండ్ లెట్స్ గెట్ ఇట్ ద స్టోరీ. గైస్, హీరోకి చెఫ్ అవ్వాలని కోరిక, తన డ్రీమ్ జాబ్ చెఫ్ అవ్వాలని. అండ్ తన ప్రేమించిన అమ్మాయేమో చాలా రిచ్. సో ఈ సిచ్యువేషన్ లో వీళ్ళిద్దరికి లవ్ బ్రేకప్ అవుతుంది. అండ్ హీరోకి ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తాయి, కానీ అసలు పెళ్లి మీద ఆశనే వదులుకుంటాడు. అండ్ అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ కోల్పోతాడు. బట్ చివరిగా ఒక పెళ్లి సంబంధం వస్తుంది. ఆ పెళ్లి సంబంధం ఎవరో కాదు, ప్రీతి అనే అమ్మాయి, తన చైల్డ్హుడ్ స్కూల్ క్లాస్మేట్ అనమాట. సో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే తన ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడో ఆ అమ్మాయిది శుభలేఖ వస్తుంది. సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా, అసలు ఎవరితో పెళ్లి అవుతుంది, అండ్ ఈ గ్యాప్ లో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి హీరోకి. సో ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మూవీ చూడండి. మూవీ చాలా జాలీగా ఉంది, మంచి కామెడీ ఉంది. అండ్ ధనుష్ డైరెక్ట్ చేసిన మూవీ చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో ఇక్కడైతే నాకు ఒకటే అనిపించింది, ఈ మూవీలో హీరో యాక్టింగ్ అయితే చాలా యావరేజ్ గా అనిపించింది. అండ్ నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, ధనుష్ తనను ఊహించుకొని తీసినట్టు సినిమా ఉంది. అంటే ధనుష్ ఆ ప్లేస్ లో ఉంటే ఎలా ఉంటుంది అన్నట్టు ఉంది. సో ధనుష్ ప్లేస్ లో మనం ఇంకో పర్సన్ చూసామన్నట్టు అనిపించింది. సో మూవీ అయితే చాలా క్యాజువల్ పాయింట్ తోటి నడుస్తుంది. ఒక లవ్ బ్రేకప్ ఫ్రెండ్షిప్ యూజ్ చేసి చాలా మంచి మూవీ తీసినట్టే అనిపించింది నాకైతే. డెఫినెట్గా వీకెండ్ చూసే మూవీ అండ్ ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక తమిళ్ డబ్డ్ మూవీ, తెలుగులో తీశారు, తెలుగులో చూపించారు. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. అండ్ మీకు మూవీ నచ్చితే ఏ పాయింట్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.